మనందరికీ ఎన్నో సేవలు అందించారు. ఇప్పుడు మన మధ్య ఉన్నారు మన పూర్వ ఉపరాష్ట్రపతిగా ఎన్నో సేవలు అందించిన గొప్ప వ్యక్తి. గట్టిగా మీ చప్పట్లతో ఒక్కసారి వెల్కమ్ ముఖ్య అతిథి పూర్వ ఉపరాష్ట్రపతి పద్మవిభూషణ్ అవార్డు డాక్టర్ ఎన్ వెంకయ్య నాయుడు గారికి ఒకసారి ఆయన వాల్యుబుల్ వర్డ్స్ని మనందరితో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు. మిత్రులు మహాలక్ష్మి సహకార బ్యాంక్ అధ్యక్షులు రాంబాబు గారు, అలాగే సోదరులు మిజోరాం గవర్నర్ శ్రీ ఖమ్మంపాటి హరిబాబు గారు, వేదిక మీద ఉండే శాసనసభ్యులు, అలాగే వివిధ కోఆపరేటివ్ బ్యాంకుల యొక్క అధ్యక్షులు, అధికారులు, ఈరోజు సభకు ఎత్తించిన విశాఖ మరియు చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చిన సోదర సోదరీమణులందరికీ నా నమస్కారాలు. పెద్దగా ఎక్కువ ప్రసంగం చేయడం దాకా నేను ప్రసంగం చేయకుండా ప్రసంగం చేసేవాడిని అదుపు చేసే పనిలో ఉన్నాను. అందువల్ల ప్రసంగాన్ని ఎప్పుడు ఆపాలో అది బాగా అలవాటైపోయింది. పైవచ్చు చాలా మంచి విషయాలు వివిధ బ్యాంకులకు సంబంధించిన చైర్మన్లు, అధికారులు, కోఆపరేటివ్ రంగాన్ని గురించి విపులంగా విస్తారంగా మనకు చెప్పారు. అలాగే పెద్దలు హరిబాబు గారు కూడా చాలా శుతిమెత్తగా ఉండే విషయాలు మనకి బోధపడిగా చూశారు. అందుకని ఆ విషయాల ద్వారా నేను వెళ్ళను. నేను చేయదలుచుకున్న పని ఏంటంటే ఈ కనక మహాలక్ష్మి బ్యాంక్ పురోగతికి సహకరించిన సభ్యులు, ఖాతాదారులు, వాటాదారులు, అలాగే దాని యాజమాన్య సభ్యులు, ముఖ్యంగా ఇంతకుముందు చైర్మన్గా ఉన్న రఘునాథరావు గారు, ఇప్పుడు చైర్మన్గా ఉన్న రాంబాబు గారు, అందరినీ హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. 3-4 విషయాలు సూచాయిగా చెప్తాను. కొంత పత్రిక వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా కొంత కేవలం మంచి మాటలు చెప్తే అవి వాళ్ళకి పెద్ద రుచించవు. ఎందుకంటే మంచిది ఏముందంటే మంచే కదా. ఈరోజు ప్రజల సహకారం ఉండి ఒకరొకరు సహకరించుకునే వ్యవస్థ, ఒకరినొకరు అందుకుని ఆదుకునే వ్యవస్థ సహకార వ్యవస్థ. ఇది ఎంత బలపడితే దేశానికి అంత మంచిది. ఒకటి. రెండవది, ఈ సహకార వ్యవస్థ బాగుపడాలంటే నెంబర్ 1 రాజకీయ నాయకులు జోక్యం ఉండకూడదు. అది ఎక్కువయ్యే చాలా బ్యాంకులు జరిగిపోయాయి. 2, ఎన్నికలు సకాలంలో సక్రమంగా జరగాల. 3, రిజర్వ్ బ్యాంకు అలాగే ఇతర పర్యవేక్షణ చేసే ఉన్నత అధికారులు, బ్యాంకులు వాళ్ళు సకాలంలో తమ పని వాళ్ళు సక్రమంగా చేయాలి. ఆ విధంగా చేస్తే తప్పనిసరిగా ఇవి బ్యాంకులు ఆరోగ్యకరంగా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే అనేక రకాల సంస్కరణలు ప్రధానమంత్రి గారు తీసుకొచ్చారు. ఒక ముఖ్యమైన సంస్కరణ ఏంటంటే దేశంలో కోఆపరేటివ్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం. ఆ శాఖను కూడా ఒక ప్రముఖ వ్యక్తికి అప్పగించారు. దానిలో ఆ శాఖ మరింత విస్తృతమై విస్తారమై ఈ యొక్క సహకార రంగానికి మరింత సహకారం అందించేట్టుగా, దేశంలో సహకార వ్యవస్థ బలపడేట్టుగా ఆ ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోవడానికి అవసరం ఎంతో ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఈరోజు ప్రజల యొక్క ఆలోచనలో మార్పు రావాలి.
అలాగే నాయకుల యొక్క ఆలోచనలో మార్పు ఉంటే ప్రజల యొక్క ఆలోచనలు వస్తాయి. ప్రజలను మనం నిదానంగా ఏం చేస్తున్నామంటే అన్నీ ఉచితం, ఫ్రీ. అసలు ఫ్రీ ఏది ఫ్రీ కాదు, సాధ్యం కాదు. ఫ్రీ అనేది ఏది సాధ్యం కాదు. ఒక మాట తప్పితే మాటతో ఫ్రీ. చాలా మంది చెప్తుంటారు ఫ్రీ కరెంట్. కరెంట్ ఉత్పత్తి చేయాలని డబ్బు కావాలి కదా, ఫ్రీగా రాదు కదా మామూలుగా. ఈ ఫ్రీ కరెంట్ అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కావాలని చెప్తున్నాను, మళ్ళా కూడా ఇవాళ చెప్తున్నాను. ఫ్రీ కరెంట్ అంటే ముందు లో కరెంట్, ఆ తర్వాత నో కరెంట్. నో కరెంట్ ఈజ్ ఫ్రీ కరెంట్. ప్రజలు అప్పు తీసుకున్న తర్వాత ఆ అప్పుని తిరిగి కట్టాలి అనే బాధ్యత ప్రజల్లో కలిగించాల్సిన బాధ్యత అవసరం. అటు ప్రభుత్వానికి రాజకీయ నాయకులకు కూడా. మేము వస్తే మాఫీ చేస్తాం, లేకపోతే ఫ్రీగా ఇస్తాం, అది ఫ్రీ అనే పదమే పోవాలి. ఎందుకంటే ప్రజలు కోరుకునేది ఫ్రీ కాదు. వాస్తవంగా మనం వాళ్ళ పైన వృద్ధి వాళ్ళకి అలవాటు చేశాం కాబట్టి ఇప్పుడు అది అలవాటుగా మారిపోయింది. అది గ్రహపాటు అయిపోయింది. మన పొరపాటుని గ్రహపాటుగా మార్చుకుంటుంది. ప్రజలకు కావాల్సింది సకాలంలో సరసమైన వడ్డీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రుణం ఇస్తే రైతులు కానీ వ్యాపారస్తులు కానీ మామూలు చిన్నవాళ్ళు కూడా మళ్ళీ తిరిగి దాన్ని సంతోషంగా కట్టగలరు. సకాలంలో సరసమైన వడ్డీకి రుణం ఇస్తే కట్టగలరు. ఆ కట్టాల్సిన బాధ్యతను గుర్తు చేయాల్సిన పాలకులు మనం కట్టబడలేదు, మేము వస్తే ఇది ఫ్రీ అది ఫ్రీ అని చెప్పని వ్యవస్థను దెబ్బతీస్తుంది. మనం చూసాం అనేక రకాలైన ఒకరితో ఒకరు పోటీలు పడి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు. నేను ఒక పార్టీ గురించో ఒక నాయకుడి గురించో చెప్పడం లేదు. ఒకరితో ఒకరు పోటీ పడి ఈ ఫ్రీ బీస్, ఈ మెంటాలిటీని దేశంలో పెంచే ప్రయత్నం చేస్తున్నారు. నేను 75 సంవత్సరాలు పూర్తయిన నాకు ఆ సందర్భంగా మిత్రులందరికీ చిన్న సమావేశం ఏర్పాటు చేస్తే సమావేశంలో ప్రధానమంత్రి గారు మాట్లాడి దాని గురించి నాకు మాటలు చెప్తే నేను ఒక మాట చెప్పాను మన తిరిగి సమాధానంగా. అయ్యా, ఈ ఫ్రీబీ కల్చర్ని మీరు తీసుకొచ్చే సంస్కరణలో ఈ ఫ్రీబీ అనేది లేకుండా ఉండే సంస్కరణ తీసుకురండి, దానికోసం మీరు చొరవ తీసుకోగలరు. ప్రజలకు కావాల్సింది సౌకర్యాలు కల్పించాలి. గ్రామానికి రోడ్డు, గ్రామానికి బస్సు, గ్రామానికి కరెంటు, గ్రామానికి నీళ్లు, గ్రామానికి మంచినీరు, తాగునీరు, సాగునీరు, గ్రామానికి పెద్ద పట్టణం అయితే దానికి డ్రైనేజ్ వ్యవస్థ, దానికి కావాల్సిన ప్రభుత్వం అయితే రక్షణ వ్యవస్థ, ఇవి కల్పించాలి ప్రభుత్వం. అవి వదిలిపెట్టి ఆ సంగతిని పట్టించుకోకుండా రోడ్లు ఏమైపోయా అనే దాన్ని పట్టించుకోకుండా మేము అది ఫ్రీగా ఇస్తాం, ఇదిగా ఫ్రీగా ఇస్తామని చెప్పి పోటాపోటీలుగా వ్యవస్థను దెబ్బతీస్తున్నారు. దేశం యొక్క ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. దేశం దానివల్ల బలహీనపడుతుంది. ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది. ఆ ఫ్రీగా ఇస్తామని చెప్పి దానికి నడవాలి కదా బండి. నెల ఇతర జీతాలు ఇవ్వాలి. ఆ జీతాలు ఇవ్వాలంటే మరి డబ్బులు, దానికోసం మళ్ళీ అప్పులు, ఆ తర్వాత మళ్ళీ అప్పులు పరిమితి మించిపోతే నీ తరఫున కాకుండా నీ వాళ్ళ తరఫున కూడా అప్పులు. మనం ఆ మధ్య చూశాను నేను. ఈ అప్పులు తీసుకోవడానికి మామూలుగా అప్పులు నమ్మకం ఉంటే ఇస్తారు, నమ్మకం లేనప్పుడు ఏం చేస్తారు, షూరిటీ దేవాయా అంటారు. మా చిన్నప్పుడు గుర్తు మా తాత దగ్గరికి వచ్చేవాడు చాలామంది, ఒకరోజు షూరిటీ సంతకం పెట్టాడు. నాకు మొదలు అర్థమయ్యేది కాదు. ఆయన తీసుకుంటే అప్పుడు నువ్వేం మధ్యలో సంతకం పెట్టేదంటే వాడు కట్టకపోతే నేను ఉన్నానని చెప్పడం రా అని చెప్పాను. కొంత భయం ఉంటుంది, నేను సంతకం పెడితే ఇస్తారని చెప్పాను. అలాగే ఆ తర్వాత తాకట్టు పెట్టాలంటే ఆస్తి ఉండాలి. ఆస్తులు, సొంత ఆస్తులు పెట్టరు తాకట్టు రాజకీయ నాయకులు, ప్రజల ఆస్తులు పెట్టారు. ఆ మధ్య పేపర్లో చూశాను, ప్రజల పేపర్లో చూశాను ఎంతవరకు కరెక్ట్ నాకు గెలవు. ఇది కమిషనర్ ఆఫీస్ని కాబట్టి బీహార్ ఒకసారి పట్నా మైదానం, గాంధీ మైదానాన్ని వాడు ఎట్లా తాకట్టు పెట్టాడు, ఈ బ్యాంక్ వాడు కళ్ళు మూసుకుని ఎట్లా నుండి ఇచ్చాడు నాకు అర్థం కాదు. ఈ ట్రెండ్, ఈ పద్ధతి అసలు ఏమాత్రం మంచిది కాదు. బ్యాంకు రుణం ఇచ్చినప్పుడు చూడాలా ఇది సంగతి ఏంది, ఇది గతం ఏంది.
వీడి అలవాటు ఏంది, వీడి పద్ధతి ఏంది అనేది కూడా గమనించి రుణం ఇవ్వాలి. ఆ రుణం సకాలంలో ఇవ్వాలి, వేధింపు లేకుండా ఇవ్వాలి. వాడు 10 సార్లు తిరగాల్సిన అవసరం లేకుండా మనం ఇవ్వాలి. అదే గొప్ప మనం అందించేట సేవ. ఆ తర్వాత సకాలంలో దాన్ని కట్టేటట్టుగా ప్రజల యొక్క ఆలోచనలు పెంపొందింపజేస్తే అప్పుడు వ్యవస్థ సక్రమంగా జరుగుతుంది. ఆ విధంగా ఆలోచనలు పెంచకుండా రాజకీయంలో నువ్వు కట్టకపోయినా పర్వాలేదు. నేను ఆ మధ్య ఒక ఆయన అన్నాడు కట్టపడలేదంటే, ఎక్కడన్నా ప్రపంచంలో కట్టకుండా అప్పిచ్చే బ్యాంక్ ఏమైనా చెప్పబోయా, నేను కూడా అక్కడ తెలుసుకుంటాను. మళ్ళీ తిరిగి కట్టబడలేదు. తిరిగి కట్టకుండా ఇచ్చే బ్యాంక్ ఉంటే చాలా పాపులర్ అయిపోతుంది, అందరికన్నా పాపులర్ అయిపోతుంది. ఆ తర్వాత పాపర్ అయిపోతుంది. పాపర్ తెలుసు దేవాలయం. ఈ కనక మహాలక్ష్మి బ్యాంకు సహకార వ్యవస్థలో ప్రారంభమై చిన్నదై విస్తరించి ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరకొని, సభ్యుల యొక్క విశ్వాసాన్ని చూరకొని యజమాన్యం సక్రమైన పద్ధతిలో నడపడం వల్ల విజయవంతంగా ఈ విధంగా ముందుకెళ్ళి అదొక మంచి స్టాండింగ్ షైనింగ్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్ ఇన్ ద కోఆపరేటివ్ సెక్టర్. కాబట్టి మన కొన్ని బ్యాంకుల గురించి కూడా చెప్పారు, చాలా సంతోషం. అందువల్ల ప్రజల యొక్క ఆలోచన ధోరణిలో, రాజకీయ పార్టీల యొక్క ప్రవర్తనలో మార్పు రావాల్సిన అవసరం ఎంతో ఉందని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.